సామాజిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీవారి సర్వదర్శనం భక్తుల కోసం తీతిదే కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు స్వామివారి అభిషేక దర్శన భాగ్యం కల్పించింది తీతిదే. దీంతో సర్వదర్శనం భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భావిస్తుంటారు భక్తులు. ఇక స్వామివారికి నిర్వహించే నిత్య సేవలో పాల్గొనేందుకు భక్తులు తహతహలాడుతూ ఉంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి నిత్య సేవలో పాల్గొనాలని ప్రతి ఒక్క భక్తుడు ఆకాంక్షిస్తూ ఉంటారు. కానీ శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా స్వామివారికి నిర్వహించే నిత్య సేవలలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తుంది తీతిదే. ఇందులో అత్యంత ప్రధానమైనది స్వామివారికి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. అభిషేక సేవకు సంబంధించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు లభించడం అన్నది అసాధ్యమని చెప్పవచ్చు. అలాంటిది సర్వదర్శనానికి సిద్ధమైన భక్తులకు అభిషేక వేళలో స్వామివారి దర్శన భాగ్యం లభించడంతో భక్తుల ఆనందానికి అవధులు లేవు. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుండగా గత నెల రోజులుగా స్వామివారి అభిషేక సేవలో సామాన్య భక్తులను అనుమతించడం ప్రారంభించింది తీతిదే. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిఫార్సు లేఖలపై జారీ చేసే అభిషేక సేవ టికెట్లను రద్దు చేసి ఆ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది తీతిదే. 3 వారాల క్రితం అభిషేక సేవ సమయంలో దాదాపు 5,850 మంది భక్తులను దర్శనానికి అనుమతించగా గత వారం అభిషేక సేవ అనంతరం తోమాల సేవ సమయంలో 3,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించింది తీతిదే. ఈ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో 6,400 మంది భక్తులను దర్శనానికి అనుమతించింది తీతిదే. సర్వదర్శనం భక్తులు శ్రీవారి అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు విచ్చేసిన తమకు అనుకోని వరంలా అభిషేక దర్శనం లభించడంతో ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు భక్తులు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తీతిదే ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు పీయూష్ గోయల్కు ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహం సమీపంలో తీతిదే ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ దినోత్సవంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అద్భుత సదుపాయమని ఆయన కొనియాడారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారికి ఊరేగింపు జరిగింది. ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ 4 మాడ వీధులలో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమోగిపోయింది. శరణాగత వత్సల సారణిధి పరిపాలయ మా వృషశైలపతే అధివేల దయా తవ దుర్విషహైరడువేల కృతైరపరాధ సతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాలి హరే అధివేంకటశైలముదారమతేర్చనతాభిమతాదికదారరతా పరదేవతయా గదితా నిగమై కమలాలయితాన పరంగలయే కరవేణురవావస గోపవధు శతకోటి వృతాత్ స్మర కోటి సమా సింహాద్రి అప్పన్నస్వామి దేవాలయంలో ప్రతి శని ఆదివారాల్లో స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజులు భక్తులకు అంతరాలయ దర్శనాలు లభించవని ఈవో జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. గత నెల 23 నుంచి స్వర్ణ పుష్పార్చన పూజలను పునరుద్ధరించామన్నారు. ఉదయం 7:30 నుంచి 9, 10:30 వరకు 3 విడతలుగా ఈ పూజలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 వరకు భక్తులకు అంతరాలయ దర్శనాలు కల్పించే అవకాశం లేదన్నారు. పవళింపు సేవ అనంతరం రద్దీకి అనుగుణంగా అంతరాలయ దర్శనాలు కల్పించాలా లేదా అన్న విషయంపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తొలుత అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారుల చేత అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాలలు ప్రారంభం కానుండడంతో భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడిమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోని గాయత్రీమాత, జ్యోతిర్లింగాలు, హనుమాన్, నవగ్రహాలను దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం
పైడిమడుగులో శ్రీ మారమ్మ ఆలయ 14వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. తొలుత అమ్మవారికి ఫల పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్లు, పోతరాజు విన్యాసాలతో బోనాలను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ పిల్ల పాపలను చల్లంగా చూడాలని బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.